బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డీ కల్తీ అంశంపై ఏర్పాటైన సిట్ ఇవాళ భేటీ కానుంది. ఈ కేసులో ఇప్పటి వరకు చేసిన దర్యాప్తుపై అధికారులు సమీక్ష జరుపుతున్నారు. ఇప్పటికే తమిళనాడు దిండిగల్లోని ఏఆర్ డైరీ, నెల్లూరు వైష్ణవి డైరీలో తనిఖీలు చేసిన అధికారులు తిరుపతి, తిరుమలలో పర్యటించి కీలక సమాచారాన్ని సేకరించారు. ఇవాళ సమీక్ష తర్వాత సిట్ ఏం చేయబోతుందనే దానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇక తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై వాళ్ళ సిట్ ఏం చేయబోతుందనే దానిపైన ఉత్కంఠ ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. ప్రియా, తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి కల్తీ అయిందన్న గత ప్రభుత్వ కాలంలో జరిగిందన్న ఆరోపణలపైన సిట్ బృందం విచారణ కొనసాగిస్తుంది. సుప్రీంకోర్టు అక్టోబర్ 4వ తేదీన ఏర్పాటు చేసిన సిట్ బృందం తన కార్యకలాపాలను ఏదైతే తిరుపతిలోనే ఈ తాత్కాలిక కార్యాలయంలో తన విచారణ ప్రారంభించింది. గత నెల రోజులుగా విచారణ కొనసాగుతుంది. ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ అధికారులు వీరేష్ ప్రభు, జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్, సిబిఐ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్, మురళీ రాంబా, సిబిఐ ఎస్పీ విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఇద్దరు ఉన్నతాధికారులు సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐజీ గుంటూరు రేంజ్, గోపీనాథ్ జెట్టి డిఐజీ విశాఖపట్నం రేంజ్తో పాటు ఏదైతే ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మైసూర్లో ఉన్న ఆ విభాగం నుంచి ఒక్క అధికారిని తీసుకున్నారో మొత్తం 5 మంది సభ్యులకు 30 మంది ఏపీకి సంబంధించిన అధికారులు కూడా సహకరిస్తున్న నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. గత నెల రోజులుగా ఏదైతే తిరుపతిలో ఉండి ఇప్పటికే వీరు అటు ఏదైతే వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, అదేవిధంగా భోలేనాథ్ డైరీకి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరించారు. అత్యంత తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేయడం, అది కూడా రివర్స్ టెండరింగ్లో ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తే నాణ్యత ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని కూడా గుర్తించక గత పాలక మండలిలో ఈ నెయ్యిని అత్యంత తక్కువ రేటుకు 318 రూపాయలకు కొనుగోలు చేసిన నేపథ్యము తమిళనాడులోని దిండిగల్ డైరీ ఇందుకు టెండర్కు ఆమోదం తీసుకుంది. దాని తర్వాత అయితే భోలోనాథ్, జార్ఖండ్లోని భోలోనాథ్ డైరీకి సంబంధించిన డైరెక్టర్లు ఏదైతే తిరుపతి సమీపం నాయుడుపేట వద్ద ఉన్న వైష్ణవి డైరీలో డైరెక్టర్లుగా చేరడం, వైష్ణవి డైరీకి భోలోనాథ్ డైరీ నుంచి నేరుగా వైష్ణవి డైరీకి నెయ్యి తీసుకుని రావడం, అక్కడి నుంచి నెయ్యి ట్యాంకర్ను దిండిగల్లోనే ఏఆర్ డైరీకి తీసుకువెళ్ళడం, అక్కడి నుంచి తిరిగి తిరుమలకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత నేరుగానే వైష్ణవి డైరీ ఏకంగా పూర్తి స్థాయిలో ఇటు భోలేనాథ్ డైరీ నుంచి వచ్చిన నెయ్యిని నేరుగా తిరుమలకు కూడా పంపించింది. ఈ విధంగా 4 ట్యాంకర్లు కలుషితమైనట్లు, అది కూడా జంతు సంబంధిత కొవ్వుతో కలుషితమైనట్లు గుజరాత్లోనే ఆనంద్ డైరీ ఇచ్చిన గుజరాత్లోనే ఆనంద్ ల్యాబ్ ఇచ్చిన నివేదిక ప్రకారం టీటీడీ ఈ విషయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి ఈ విషయంలో గత ఏదైతే సిబిఐ కంటే ముందే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది సిట్, ఆ సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఏదైతే వైసీపీ నాయకులతో పాటు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం, ఏదైతే మరో పత్రికా సంపాదకుడు, వీరంతా కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ప్రత్యేకంగా సిట్ని ఏర్పాటు చేయడం, సిట్లో ఏదైతే ఇద్దరు సిబిఐ అధికారులతో పాటు ఇటు ఎఫ్ఎస్ఎస్ఐఏ డైరెక్టర్కి సంబంధించి ఒకరు ఇందులో సభ్యులు, అదేవిధంగా గతంలో ఎవరైతే సిట్లో పనిచేశారో అదే అధికారులు ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. పూర్తి స్థాయిలో వీరు ఆధారాలు సేకరించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నెయ్యి ఏ విధంగా కొనుగోలు చేస్తారు, నెయ్యిని ఏ విధంగా టెస్టింగ్ చేస్తారో అన్న అంశాల మీదనే దర్యాప్తు జరిపారు. మొత్తం వివరాలను కూడా సేకరించిన నేపథ్యం మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతుంది. ఈ రోజు అయితే సిబిఐ అధికారులతో పాటు ఇటు ఐపీఎస్ అధికారులు, రాష్ట్రానికి సంబంధించిన గోపీనాథ్ జెట్టితో పాటు సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వీరంతా కలిసి కీలకంగా సమావేశం కానున్నారు. ఆ సమావేశం తర్వాత వీరు ఆ చర్చల సారాంశాన్ని ఏదైతే సమావేశంలో తాము దర్యాప్తులో పూర్తి స్థాయి ఏ విధంగా దర్యాప్తు జరిగింది ఇప్పటి వరకు అన్న విషయాన్ని క్రోడీకరించి ఆ తర్వాత టీటీడీ యూఓను కూడా కలవనున్నారు. కలిసిన తర్వాత నేరుగా ఈ విషయాన్ని అటు సుప్రీంకోర్టుతో పాటు సిబిఐ కేంద్ర కార్యాలయానికి కూడా తెలియజేయనున్నారు. మొత్తం మీద కలుషితం ఏ విధంగా జరిగింది, జంతు మాంసంతో, జంతు కొవ్వులతో జరిగిందా, లేకపోతే వేరే వనస్పతి లాంటి నెయ్యిని కలిపారా, లేకపోతే బటర్ ఆయిల్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్ను ఇలాంటి ఉత్పత్తులను కలిపారా అన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. మొత్తం మీద ఈ రివర్స్ టెండరింగ్తో పాటు తక్కువ రేటుకు నాణ్యమైన నెయ్యిని ఎలా సరఫరా చేస్తారు, అదేవిధంగా ఏఆర్ డైరీ పాత్ర ఎంత, వైష్ణవి డైరీ పాత్ర ఎంత, దీనికి సంబంధించి భోలేనాథ్ డైరీ డైరెక్టర్లు ఎందుకు వైష్ణవి డైరీలో జాయింట్ అయ్యారు, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది జార్ఖండ్లోనే భోలేనాథ్ డైరీ నుంచి వైష్ణవి డైరీ వరకు వచ్చిన ఇన్వాయిస్లు, అదేవిధంగా టోల్గేట్ వద్ద వాటి వివరాలు, అంతేకాకుండా ముఖ్యంగా ఏదైతే
వైష్ణవి డైరీ నుంచి నాయుడుపేట నుంచి తమిళనాడు దిండిగల్ వరకు వెళ్ళిన ఏదైతే వాహనాలు ఎక్కడెక్కడ టోల్ గేట్ దాటింది నెయ్యి ట్యాంకర్ అనే విషయము, అదేవిధంగా వాటి ఇన్వాయిస్లను కూడా పూర్తి స్థాయిలో సేకరించారు. మొత్తం మీద అయితే దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సిబిఐ అధికారుల బృందం, సిబిఐ అధికారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సిట్ అధికారుల సభ్యులు వీరంతా కలిసి సంయుక్తంగా ఈరోజు తాత్కాలిక కార్యాలయంలో ఒక కీలక సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. తర్వాత వారు యువను కలవనున్నట్టు తెలిసింది. మొత్తం మీద అయితే సిట్ దర్యాప్తు కీలక దశకు చేరుకుందని చెప్పవచ్చు. ప్రియా. రైట్ దామోదర్, అయితే ఇప్పటికే తమిళనాడు అలాగే నెల్లూరులో ఉన్నటువంటి 2 డైరీల్లో తనిఖీలు పూర్తయ్యాయి కదా. సో ఇవాళ సమీక్ష తర్వాత ఇది ఏ రకమైన కల్తీ జరిగిందనే స్పష్టత వచ్చే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంటుందా? ప్రియ, ఏదైతే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు బృందమే పూర్తి స్థాయిలో నివేదికను తయారు చేసుకుంది. దర్యాప్తులో పూర్తిగా అటు ఏదైతే కల్తీ ఎక్కడ జరిగింది, ఏ విధంగా జరిగింది అన్న విషయాలను అటు మైసూరుతో పాటు గుజరాత్లోనే కీలక ల్యాబ్స్లో సమాచారాన్ని సేకరించిన నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తిగా ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి తనిఖీలు చేశారు. అంతేకాకుండా తిరుమలలో ఉన్న ల్యాబ్లో కూడా నెయ్యి ఏ విధంగా పరీక్షలు నిర్వహిస్తారా అన్న విషయాన్ని కూడా పూర్తిగా రికార్డు పూర్వకంగా తెలుసుకున్నారు. అదేవిధంగా ఏదైతే సిబిఐ కానీ సిట్ బృందం మొదటి నుంచి ఒక పద్ధతిని పాటిస్తుంది. తాము ఏ రికార్డులు సేకరించామో అదే రోజు సాయంత్రానికి కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. అంటే భవిష్యత్తులో ఈ విధంగా తాము రికార్డులను మార్చామనే చెడ్డ పేరు రాకుండా ముందుగా ఏ రోజు సేకరించిన రికార్డులను ఆ రోజు తమ వద్ద ఒక కాపీ ఉంచుకొని మరో కాపీని ఏదైతే స్థానిక కోర్టులో ఏదైతే అక్కడ రికార్డు నమోదు చేస్తుంది. మొత్తం మీద అయితే భవిష్యత్తులో సిట్టు ప్రభావము, సిట్టు యొక్క దర్యాప్తులో అవకతవకలు జరిగాయన చెడ్డ పేరు రాకుండా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తాము సేకరించిన వివరాల తర్వాత ఎలాంటి కల్తీ జరిగిందన్న విషయాన్ని మాత్రం తేల్చి చెప్పనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి కీలక అధికారులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రియా. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.